లేదని చులకనగా హేళనగా తక్కువగా చూస్తున్నారో ఒక్కరోజు వాళ్ళ నోటితోనే అంటున్నారు. మొదటి అధ్యాయంలోనేమో నల్లగా ఉంది, అట్టుంది ఇట్టుంది అని అన్నారు. 6వ అధ్యాయం మొదటి వచ్చిన కాడికి వచ్చేసరికల్లా ఈ నల్ల పిల్ల, హలో నా వైపు చూడండి బ్రదర్ అండ్ సిస్టర్స్, ఈ నల్ల పిల్లని ఏమని పిలుస్తున్నారు? స్త్రీలలో అధిక సుందరి అయినది ఎవరిమే ఎవరిమే. ఏంటట? ఎవరండి ఈమె? ఎవరిమే? ఈమెం మారలా. మొదటి అధ్యాయంలో ప్రత్యక్షమైన ఈ నల్ల పిల్లే. హల్లెలూయా. మొదటి అధ్యాయంలో హీనపరచబడిన, తక్కువ చేయబడిన, చులకన చేయబడిన, అందంగా లేదని, లేకపోతే ఎండ దెబ్బ తగిలిందని చులకనగా చూడబడిన ఈ నల్ల పిల్ల 6వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నా తెలుసా? స్త్రీలలో కొట్టు, స్త్రీలలో, స్త్రీలలో అంటే సొలొమోను గారుకున్న 1000 మంది భార్యల కంటే, ఇప్పుడు కొట్టు ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. సొలొమోను గారికి ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. ఈమెను వేస్తే 1001 తీమె. ఎన్న మనిషి? 1001 తీమె. స్త్రీలలో అంటే 1000 మంది కంటే అందంగా ఎలా తయారైంది అన్నది నేను చెప్పాలనుకున్నా ఈరోజు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఉంటుంది ఏమండి? పులివెందుల్లో మంచి బ్యూటీ పార్లర్ ఏది? ఏంటి మీ కోడలను అడుగుతావా? బ్యూటీ పార్లర్ మంచిది. మీకేం తెలుసు? ఎప్పుడన్నా మనం పోయిన రకాలైతే కదా, మనకేం అవసరం? ఉన్న అందం చాలు. సూత్రం చెప్పండి. మంచి బ్యూటీ పార్లర్